సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య తుర్లపాటి గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ఒక్కొక్క సిచ్యువేషన్లో మన లైఫ్ మీద మనకు ఎలాంటి అభిప్రాయం ఉంటుందంటే, నా లైఫ్ నా కంట్రోల్లో లేకుండా పోయింది, లేకపోతే నా లైఫ్ నేను కంట్రోల్ చేసుకోలేనా అని పదాలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. నిజంగా మన లైఫ్ని మనం కంట్రోల్ చేయగలమంటారా? యాక్చువల్లీ చాలామందికి ఉంటుంది ఈ క్వశ్చన్. నా లైఫ్లో నేను స్టక్ అయిపోయి ఉన్నాను, మై లైఫ్ ఈజ్ స్టాగ్నెంట్, ఎటు కదలట్లేదు, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు, నేను లిటరల్గా అసలు అటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళట్లేదు, ఇలా ఆగిపోయింది మధ్యలో సడన్గా అనే ఒక స్ట్రాంగ్ డిప్రెసివ్ థాట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నిజం చెప్పాలంటే అసలు మన లైఫ్ని ఎవరూ శాసించట్లేదు, మనమే శాసించుకుంటున్నాం. ఎలా? మన లైఫ్కి మనమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులం. వీఆర్ ద ట్రినిటీ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్. ట్రినిటీ కదా వీళ్ళు ముగ్గురిని కలిపితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఎందుకు? ఎలాగా? ఎందుకంటే అసలు ఫస్ట్ ట్రినిటీ యొక్క పర్పస్ ఏంటి? బ్రహ్మ అంటే క్రియేటర్, విష్ణు అంటే మెయింటైనర్, ఆపరేటర్, మరి శివ అంటే డెస్ట్రాయర్. సో మనం ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ మూమెంట్, ఒక్క నిద్రపోయే టైం తప్పించి మనం ఈ మూడిట్లో ఏదో ఒక రోల్ ప్లే చేస్తూనే ఉంటాం ఆల్ ద టైమ్. ఈదర్ వీఆర్ క్రియేటింగ్ సంథింగ్, ఆర్ వీఆర్ మెయింటైనింగ్ సంథింగ్, ఆర్ వీఆర్ డిస్ట్రాయింగ్ సంథింగ్. సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను, ఆ తర్వాత మన మనీ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు తెలుస్తుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి వాట్ ఆర్ యూ క్రియేటింగ్ హియర్? థాట్ క్రియేట్ చేసుకుంటున్నారు కదా. మార్నింగ్ లేచిన వెంటనే మీకు వచ్చేది ఏంటి? థాట్. అసలు జీరో థాట్లెస్ స్టేట్లో అయితే ఉండట్లేదు ఎవరు. సో వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ క్రియేటింగ్ థాట్ ఆన్ పర్పస్. అదేంటండి నేను ఒప్పుకోను, ఆన్ పర్పస్ అని ఎలా అంటారు? ఆటోమేటిక్గా నేను లేచిన వెంటనే థాట్స్ వచ్చేస్తున్నాయి కదా నా మైండ్లోకి, అది నా చేతుల్లో లేదు కదా, నా కంట్రోల్ కాదు కదా, ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆటోమేటిక్గా జరుగుతోందంటే మైండ్ యొక్క నేచర్ ఏంటంటే ఎప్పుడు థాట్స్ని పంపిస్తూ ఉండడం. కానీ మన దగ్గర ఉన్న పవర్ ఏంటంటే ఆ థాట్ని గమనించి దాన్ని క్యాచ్ చేసి దాన్ని డస్ట్బిన్లో పడేసి దాని ప్లేస్లో మనకు కావాల్సిన పాజిటివ్ థాట్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి నెక్స్ట్ 1 hour or 2 hours or 3 hoursలో మన ఈ 3 hours ఫ్రమ్ మార్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 7కి లేచారు, మార్నింగ్ 7 నుంచి మేబీ 12 వరకు తీసుకుందాం, ఆఫ్టర్నూన్ 12 వరకు ఈ టైం ఏదైతే ఉందో ఇది ఈ విధంగా వెళ్ళాలి. ఈ టైంలో నాకు ఒక మీటింగ్ ఉండొచ్చు, నేను ఎవరినైనా కలిసే పని ఉండొచ్చు, అంటే మనీ విషయం కావచ్చు, లేదంటే నేను నా హెల్త్ విషయంలో జిమ్కి వెళ్ళాల్సి రావచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అది నాకు హ్యాపీగా, మంచిగా, పాజిటివ్గా జరగాలి, దాని అవుట్కమ్స్ పాజిటివ్గా ఉండాలి. ఆటోమేటిక్గా అవ్వవు. మనం మన ఫోకస్ని అక్కడ పెడితే అప్పుడు మాత్రమే అవుతాయి. మన ఫోకస్ని అక్కడ పెట్టడం అంటే ఏంటి? దాని గురించి థింక్ చేయటం, ఇంటెన్షన్ క్రియేట్ చేసుకోవడం అండ్ ఎమోషన్ని ఫీల్ అవ్వడం. అది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడే జరుగుతుంది, ఇంకెక్కడ జరగట్లేదు. హార్ట్లో ఫీల్ అవుతున్నాం, మైండ్లో థాట్ అండ్ ఎమోషన్ క్రియేట్ చేసుకుంటున్నాం. సో వీఆర్ క్రియేటింగ్ అవర్ లైఫ్ ఆల్ ద టైమ్. సో అందుకే బ్రహ్మ అంటున్నాం. మెయింటైనర్ వచ్చేసరికి ఒకరోజు జిమ్కి వెళ్ళేసి ఫీజు కట్టేసేసి ఇంటికి వచ్చేసేసి నెక్స్ట్ డే వెళ్ళకపోతే మెయింటైన్ చేయనట్టే. చాలామందికి ఉన్న ప్రాబ్లం మెయింటెనెన్స్తోనే. ఈజీగా క్రియేట్ చేసేస్తూ ఉంటారు, ఆ రోల్ ఈజీగా ప్లే చేస్తూ ఉంటారు, ఈజీగా డిస్ట్రాయ్ చేసేస్తూ ఉంటారు. మెయింటెనెన్స్ పార్ట్లోనే ప్రాబ్లం వస్తుంది. మెయింటెనెన్స్ ప్రాబ్లం ఎందుకంటే ఒక వస్తువు తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాషింగ్ మెషిన్ అనుకుందాం, తెచ్చి పెట్టుకున్నాం, మనకు అవసరం ఉంది. వాషింగ్ మెషిన్ కొనడము, తెచ్చుకోవడము, పెట్టుకోవడము ఈజ్ పార్ట్ ఆఫ్ క్రియేషన్. వీఆర్ క్రియేటింగ్ ఇట్ ఇన్ టు అవర్ లైఫ్. దాన్ని మెయింటైన్ చేసుకోవాలిగా, దానికి సర్వీసింగ్ చేయించుకోవాలి, చక్కగా క్లీన్గా ఉంచుకోవాలి. ఈ పార్ట్ చాలామంది మిస్ అవుతూ ఉంటారు. సో మెయింటైనర్ రోల్ అనేది మనం సరిగ్గా చేయట్లా. డిస్ట్రాయర్ రోల్ ఏముంది, ఎత్తి పడేస్తే పగిలిపోతుంది, అది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు.
ఆ డెస్ట్రాయర్ రోల్ చక్కగా పోషిస్తున్నారు, క్రియేటర్ రోల్ నెగిటివ్లో పోషిస్తున్నారు, మెయింటైనర్ రోల్ అసలు చాలా తక్కువ మందే పోషిస్తున్నారు. కానీ ఆల్ ద టైం మనం ఈ 3 రోల్స్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. మరి దీన్ని మనం మనీ కోసం కరెక్ట్గా వాడితే, క్రియేట్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటూ అవసరం లేని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ బిలీఫ్స్ని డిలీట్ చేయడమే డెస్ట్రాయర్ రోల్. ఎవ్రీడే ప్రాక్టీస్ చేయటమే మెయింటైనర్ రోల్. కొత్త పాజిటివ్ బిలీఫ్స్, థాట్స్, ఇంటెన్షన్స్, నాకు ఇది కావాలి, ఒక డిజైర్ ఉంది, అది క్రియేట్ చేసుకోవడమే క్రియేటర్ రోల్. సో మన లైఫ్ని శాసించేది మనమే, ఇంకెవ్వరూ కాదు. మన థాట్స్, మన ఇంటెన్షన్స్, మన ఎమోషన్స్, మన బిలీఫ్స్, ఈ 4 ఎవ్వరూ చేయట్లేదు, మనమే చేసుకుంటున్నాం. అందుకే ఆ మాట అన్నాను. వండర్ఫుల్ మ్యామ్. అండ్ మెయింటెనెన్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఈవెన్ ఓఎంజీ అలా తీసుకున్నా కూడా ఆర్గనైజర్ బ్రహ్మ, ఈవెన్ ఎక్కడ ఆయన ప్రజెన్స్ అనేది బేసిక్గా బిఫోర్ బర్త్ కాబట్టి, అంటే అట్లా ఉంటుంది అనుకుందాం. మైథాలజీ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్లో చూసుకుంటే డెస్ట్రాయర్, అక్కడ కూడా డెత్. సో చూసుకుంటే బట్ మెయింటెనెన్స్ అనేది లైఫ్ అనేది ఆల్ ద టైమ్ ఉండాలి. అంటే కరెక్ట్గా ఎక్కడైతే ఎక్కడైతే ఒరిజిన్ స్టార్ట్ అవుతుందో పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడైతే డెత్ జరుగుతుందో పాయింట్ బి వరకు ఆ మధ్యలో ఫేజ్. ఇక్కడ విష్ణు ప్రెసెన్స్ అయితే లేదంటారా మరి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైథాలజీ చూసుకుంటే రామ ఇన్ ఒక్కొక్క యుగంలో ఉన్నారు, కలియుగంలో విష్ణు ప్రెసెన్స్ లేదా అన్నట్టు ఉందన్నమాట. అంటే మన లైఫ్లో కూడా మనకు మెయింటైనర్ అనే ఆ యొక్క ప్రెసెన్స్ ఏదైతే ఉంటుందో మనలో ఉండాల్సింది, అది ఎవరిలోనూ లేదు అంటారా? ఆ మెయింటైన్ చేసే క్వాలిటీ ఏదైతే ఉందో అది మనలో చాలా తగ్గిపోయింది. ఎందుకంటే వీ టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే మన కృతజ్ఞత భావం లేదు. రిలేషన్షిప్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ యు ఆర్ నాట్ మెయింటైనింగ్ అ రిలేషన్షిప్. జస్ట్ లైక్ దట్ రిలేషన్షిప్ అనేది దానంతట అదే అద్భుతంగా ఉండదు. పోతుంది. ఒక వన్ మ్యాన్ అండ్ ఉమెన్ కలుసుకున్నారు, ఓకే దే ఎక్స్ప్రెస్ దేర్ ఇంట్రెస్ట్, వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? ఆటోమేటిక్గా ఏమి అన్నీ జరిగిపోవు కదా. యూ హ్యావ్ టు గివ్ టైమ్ టు ద రిలేషన్, యూ హ్యావ్ టు గివ్ టైమ్ టు ద పర్సన్, టు నో ద పర్సన్. అసలు మనం ఒకళ్ళకొకళ్ళకి సెట్ అవుతామా లేదా తెలుసుకోవటానికి అది మెయింటెనెన్సే కదా. ఏదైనా మెయింటైన్ చేయకపోతే కొలాప్స్ అయిపోతుంది. అఫ్ కోర్స్ మ్యామ్, బట్ మెయింటెనెన్స్ సంబంధించి వాళ్ళకి ఎందుకు చేయట్లేదు? ప్రొక్రాస్టినేషన్, ఇంట్రెస్టా, లేకపోతే వాళ్ళ థాట్సా, లేకపోతే దాని గురించి వాళ్ళకి తెలియదా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ చాలామందికి తెలియదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఏ విధంగా మెయింటైన్ చేయాలో తెలియదు. ఓకే, తెలిసిన వాళ్ళకి ఏ విధంగా చేయాలో తెలియదు, ప్రాసెస్ యాక్చువల్గా కరెక్ట్గా తెలియదు. థర్డ్ థింగ్ ఏంటంటే ఒక్కోసారి లేజీనెస్ వచ్చేస్తూ ఉంటుంది. కానీ లేజీనెస్ కన్నా ముందు ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రయారిటీ. ఇది నాకు అంత ఇంపార్టెంటా నా లైఫ్లో? ఇంపార్టెంట్ అయితే ఎవరైనా సరే అంత ఎనర్జీ ఇస్తారు, చేస్తారు. ఓకే, ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ అనుకున్నప్పుడు చెయ్యరు. సో అంటే ఒక రకంగా చెప్పాలంటే మన లైఫ్ మనకి ఇంపార్టెంట్ కాదు అనేది మన లేజినెస్ మనల్ని ఓవర్కమ్ చేసేస్తుంది. లేజినెస్ అసలు లేజినెస్ అంటే ఏంటి? లేజినెస్ అంటే అంటూ ఒక సెపరేట్గా ఏమీ లేదు. లేజినెస్ అంటే మీరు మీ మైండ్లో వచ్చే ర్యాండమ్ థాట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ లైఫ్లో మీకు ఏది కావాలో మీకు తెలుసు, కానీ మీ ఫోకస్ అటుపెట్టట్లేదు. ఈ ర్యాండమ్ థాట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేసేసి మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. తప్పకుండా ఫోకస్ అనేది దానికి ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇలాంటి విషయాలు ముఖ్యంగా ఫోకస్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఫోకస్ కొన్ని ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో ఇలాంటి విషయాలు మీరు నేర్చుకోవాలనుకున్నట్లయితే మ్యామ్ ఆల్రెడీ ఒక ఫ్రీ క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.